మేడిగడ్డ పైన ముత్యాలు లాంటి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కట్టుడు కూలుడు అంతా అయిపోయింది, ఇక మేడిగడ్డ లేదు అనే సన్నాసులకు, గాడిదలకు, దున్నపోతు పాలు పిండే సన్నాసులకు నేను చెప్పేది ఇదే. కాళేశ్వరం కూలలేదురా అడ్డగాడిద, కాళేశ్వరం కొట్టుకోబోలేదురా సన్నాసి, పోరంబోకు రాజకీయాలు చేసే అడ్డగాడిద, సన్నాసి, దరిద్రుడా, తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇయ్యరా అని చెప్పేసి ఈరోజు ప్రజలు అడుక్కుంటుంటే కాళేశ్వరం కూలింది, వంగింది, లేదు అని మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా, ఓరికి అడ్డగాడిద, ఈరోజు కాళేశ్వరం కూలలేదురా సన్నాసి, కూలలే. ఇంకా కాళేశ్వరం ఉంది, లక్షల్లో క్యూసెక్కుల వాటర్లు ఈరోజు 285 నుంచి 300 టీఎంసీలు విపరీతంగా పోతూ ఉంది. లక్షల్లో క్యూసెక్ వృధాగా కిందికి పోతూ ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసే చేతగాని దద్దమ్మ ఈరోజు నువ్వాలపై కాళేశ్వరం గురించి మాట్లాడేది అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎంత తిట్లు తిట్టినా కూడా సిగ్గు శరం లేకుండా కాళేశ్వరం కూలింది, దాని మీద విజిలెన్స్ చేస్తాం, కేసీఆర్ని జైలుకు పంపిస్తాం, మల్లన్న సాగర్ మీద హరీష్ రావుని ఉరిదిస్తాం, కాళేశ్వరం మీద కేసీఆర్ని ఉరిదిస్తాం అని చెప్పేసి మనిషి చావును కోరుకుంటారా గాడిద. వాళ్ళు మొగోళ్ళురా, తెలంగాణను మొలిపించిన మొగోళ్ళురా వాళ్ళు, తెలంగాణకు బ్రతుకుదేవుడు నేర్పించిన మొగోళ్ళురా వాళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇయ్యక 70 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు టీడీపీ పార్టీ, వీళ్ళు గడ్డి పీకనికి కూడా పనికి రాలేదు. ఆ రోజుల్లో రాజులు రాజ్యాల చరిత్రలు గడిచిపోయినా కూడా ఆ గోదావరి మీద ఆయకట్టు కఠినోడు లేడు ఇప్పటిదాకా. అటువంటిది కేసీఆర్ ద వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ద తెలంగాణ ఇండియా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే గర్వపడరా అడ్డగాడిదా అని చెప్పేసి తెలంగాణ తిడుతుంది. ఈరోజు కేసీఆర్ చావును కోరుకుంటావరా సన్నాసి, మగోళ్ళ లెక్క మాట్లాడరా, మగోళ్ళ లెక్క పరిపాలించారని చెప్పేసి తెలంగాణ సమాజం తిడుతుంది. ఈరోజు కాళేశ్వరం కూలిందన్న అడ్డగాడిదలకు, కాళేశ్వరం లేదని చెప్తున్న ప్రతి ఒక్క సన్నాసులకు, ప్రతి ఒక్క పనికిరాని చవటలకు, ఆ ఏతుల ఎచ్చుల రాజకీయాలు చేసే అడ్డగాడిదలకు ఈరోజు నా వెనకాల పడుతున్నది ఏందిది చూడండి మీరే. కాళేశ్వరం మొత్తం మునిగిపోయింది కదా, అయినా కూడా వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది. చూడండి, లక్షల క్యూసెక్కుల వాటర్, ఈ నీళ్లు ఈరోజు చెరువులు నిండుతాయి, బోర్లలో నీళ్లు నిండుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, వాగులు, వంకలు, చిలకలు, చెలమలు, బిందెలు, చెంబులు, బకెట్లు అన్నీ నింపేటట్టుగా ఈ నీళ్లను మల్లన సాగర్, గుండపోచమ సాగర్, రంగనాయక సాగర్, ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్, ఈరోజు పెద్ద పెద్ద రిజర్వాయర్ల నుంచి, కాలువల నుంచి నీళ్ళు అందించాల్సి పోయి ఈ ప్రభుత్వానికి ఏ మాయరోగం? చంద్రబాబు నాయుడు ఎవడు, ఎక్కడోడు? చంద్రబాబు నాయుడు కోసం ఈ నీళ్లు కిందికి పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? చూసిర్రా మేడిగడ్డ ఏ విధంగా అద్భుతంగా ఉందో. మేడిగడ్డ 2 కళ్ళతోటి చూసినా కూడా సరిపోలేని విజువల్ మనకు కనబడతా ఉంది. మేడిగడ్డ అద్భుతంగా కనబడతా ఉంది. ఈరోజు కాళేశ్వరం కుప్ప కూలలే, ఈరోజు భూకంపం వచ్చినా కూడా కాళేశ్వరం కూలదు. దానికి నిరసన చూసుకోండి. కూలిందన్న అడ్డగాడిదని ఏ చెప్పుతో కొడదామో మీరే చెప్పండి, కూలిందన్న చెత్తగాడిదని దేంతో కొడదామో మీరే చెప్పండి. అట్లాంటి తెలంగాణకి మోసకారి, తెలంగాణకి చాలా డేంజర్. ఎంత గొప్పగా ఉందా ప్రాజెక్టు. 2 కళ్ళ నుంచి చూస్తూ ఉంటే కళ్ళల్లో సరిపోవట్లా, విజువల్ చూస్తూ ఉంటే కళ్ళల్లో సరిపోవట్లంత గొప్ప విజువల్ అది. ఈరోజు నా తెలంగాణ నేలలు తలడెలుతున్నాయి, నా తెలంగాణ నేలలు నిర్వారి ఈరోజు దాహమని వేడుకుంటుంటా కూడా చుక్క నీరు అందించలేని దరిద్రమైన ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం, ఇంత సన్నాసి ప్రభుత్వం, సోయలేని ప్రభుత్వం, అడ్డగాడిదలు మాట్లాడే అడ్డగాడిదలు, చాతగాక ఢిల్లీకి పారిపోయే చరిత్రలు, సబ్జెక్ట్ లేకుండా ఏ బేసిన్ మీద ఏదుందో కూడా తెలియని సన్నాసులు, వీళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటోళ్ళు. ఈ అడ్డగాడిదలైనా మనల్ని పరిపాలించేటోళ్ళు. మీకు అర్థం కావాలి. ఇకనైనా తెలంగాణ ప్రాంతీయవాదం అనేది పెరగాల. కాళేశ్వరం ఎవడబ్బ సొత్తు కాదు, తెలంగాణ ప్రజల సొత్తు. కేసీఆర్ ప్రజల కోసం కట్టిండు, ప్రజల కళ్ళలో ఆనందం చూడడానికి కట్టిండు అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? కాళేశ్వరంలో అవినీతి జరిగింది, తొక్క జరిగింది, తోలు జరిగింది. దమ్ముంటే నిరూపించి అరే జై ముట్టుకో కేసీఆర్ని, కాళేశ్వరాన్ని కూల్చు దమ్ముంటే బిడ్డ తెలంగాణ ప్రాంతం వాళ్ళు చెప్తారు. ఎవడా చంద్రబాబు? ఎక్కడోడు? ఎవడికి సంబంధించినోడు? వాంతోటి మానికమైన పొత్తు ఉందా? వాంతోటి మనకమైన పనికిరాని ఎవ్వరాలు ఉన్నాయా? ఎవరు చంద్రబాబు? చంద్రబాబు నాయుడు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నీ ఆలోచనలు, నీ తెలంగాణ మీద ఉన్న ఆ సోయి నీ కాడనే పెట్టుకో. గెట్టు దాటి వచ్చిందా
తెలంగాణ బోరదోటిచ్చిందా? నేను ముఖ్యమంత్రి అని కూడా చూడరు, గుర్తుపెట్టుకో. మా తెలంగాణ ప్రాంతం వాళ్ళు నువ్వు మా తెలంగాణ తిరిగితే చూద్దామని చూస్తారు. నీకు ఎంత కండకావరం. తెలంగాణ నీటి మీద, కాళేశ్వరం మీద ఈరోజు కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక, దొంగలు లేక, దొంగ సంతకాలు, ఆ దొంగ మీటింగ్లు కర్ణాటకలో పెట్టుకుంటా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి నీళ్లు తరలించిపోవడానికి దొంగతనంగా ప్రాజెక్టులు కట్టుకొని చేస్తూ ఉన్నారు. బిడ్డ, కేసీఆర్ బయటికి రానంత వరకే మీ డ్రామా. వన్స్ కేసీఆర్ బయటికి వస్తే సినిమా ఉంటుంది, మీకు చిరిగిపోతే ఆడికి వదిలిపెడతారు అనుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతం వాళ్ళు విడిచిపెట్టరు. ఏ ఒక్క టైం వరకు మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. తెలంగాణ సమాజం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా మిమ్మల్ని వదిలిపెట్టారు. చాలా వరకు ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టే కార్యక్రమాలే ఉండదు. కాళేశ్వరం కూలిందన్నోనికి ఇదే నిదర్శనం. మీ చుట్టుపక్కల కూడా ఇట్లాంటి ఉంటాడు. కాళేశ్వరం కూలిందిరా, కేసీఆర్ కోసం కట్టిండ్రా, ఆ గాడిదల కోసం ఈ వీడియోలు దయచేసి సెండ్ చేయండి. ఆ సన్నాసుల కోసం ఈ వీడియోలు సెండ్ చేయండి. ఇంత నీళ్ళు అబ్బా, ఇంత నీళ్ళు ఎవడైనా కట్టిండా? ఇంత గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ఎవడైనా కట్టిండా? గూగుల్ ఆన్ చేయర్రి, గూగుల్ యూట్యూబ్ ఆన్ చేయర్రి, యూట్యూబ్లు చాట్ జీపీటీ ఏఐ ఓపెన్ చేయర్రి. అందులోనూ ఒకటే మాట, విచ్ ఇస్ ద లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. చెప్తుంది ఏందో కథ, ఏందో నిజం బయటపడుతుంది. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉండదు. ఇక్కడ ఈ మధ్యలో అడ్డగాడిదలు ఊస్తూ ఉంటారు, కూలింది, వాలింది, వంగింది అని చెప్పేసి. అట్లా ఉండదు, కథ వేరే ఉంటుంది. చూద్దాం, నిజాలన్నీ బయటపడతాయి. ఎవరిని విడిచారు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరిని కూడా విడిచే ప్రసక్తే ఉండదు, గుర్తుపెట్టుకోండి.